మహిమలోకంలో ఉన్నత సింహాసనమందు ఆసీనుడైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మానవులోని మాయడల తండ్రి మీరు చూపుతున్న కృపకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తరం వెంబడి తరాన్ని కాపాడుతూ ఈ తరంలో మమ్మల్ని పుట్టించి మానక తండ్రి మమ్మల్ని అందరినీ పోషిస్తూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగిస్తూ పాపంలో ఉన్నప్పుడే నాయన మేము చనిపోకుండా మీ యొక్క రక్షణ సువార్త ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ ఆకర్షించి పరిశుద్ధులుగా బ్రతుకుటకు మీ సన్నిధికి మమ్మల్ని ఆహ్వానించిన మీ ప్రేమను బట్టే స్తోత్రాలు ఆయన. పరిశుద్ధులుగా మీ సన్నిధిలో చేర్చబడిన మేము పరిపూర్ణమై మీరున్న లోకం చేరుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అందునిమిత్తమే మాకు దినం వెంబడి దినాన్ని నాయన పొడిగిస్తూ వస్తున్నారు. మానవున్న లోపాలు సరి చేసుకున్నటకు మా మీద ఉన్న తండ్రి పని భారం బాధ్యత అనేక ఆత్మలు రక్షించుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న యొక్క పరిస్థితులన్నింటిని బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మీ సన్నిధికి మీకు వాక్యం మీద గౌరవంతో వారి ఆత్మలను తండ్రి పరలోకానికి చేర్చడానికి సిద్ధపడి వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రం నాయన. ఈ కార్యక్రమంలో తండ్రి మీ బిడ్డలకు వాక్యాన్ని అందించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే మీ బిడ్డలు ప్రయాసపడుతున్నారో వారికి రావాల్సిన పరిసంధన ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపండి తండ్రి. అల్లుప్పుడు నా యోగుడినైనా నేను మరొకసారి తండ్రి మీ యొక్క మహాజ్ఞాన సంగతులకు నాయన మీ పిల్లలతో మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మంచి వాక్శక్తిని అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి తండ్రి. విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఈ యొక్క ఆరిన నేల మీద ఈ శరీరంలో మేము ఉన్నంత కాలము తండ్రి మీ నామానికి మహిమకరంగా అనేక ఆత్మలకు రక్షణార్థమై మా జీవితాలను తండ్రి మాదిరికరంగా జీవించడం కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా మాత్రం రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయండి తండ్రి. నాయన ఇక భయంకరమైన ఎండల నుంచి తండ్రి చల్లటి వాతావరణం అనుగ్రహించారయ్యా, అందుని బడి స్తోత్రం తండ్రి. వాతావరణంలో మార్పులు తండ్రి మీరు అనుగ్రహిస్తే తప్ప మాకు రాదు తండ్రి. ఈ వెండ బాధ నుంచి తండ్రి ప్రతి జీవరాశి మీ పిల్లమైన మేము నాయన తెప్పరిల్లటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే తండ్రి రాబోయే రోజుల్లో ఎలాంటి వర్షాలు ఉంటాయో తండ్రి మీ బిడ్డలు తండ్రి రక్షణ సువార్తను వినిపించడానికి ఆయా ప్రాంతాల్లో ప్రయాసపడుతుండగా మీటింగులు పెడుతుండగా తండ్రి ఎక్కడ ఎలాంటి అంతరాయాలు లేకుండా తండ్రి మీ నామానికి మహిమకరంగా అనేక ఆత్మల తండ్రి మీకు సన్నిధికి చేర్చుటకు ఆ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు వినటకు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవుని ప్రభుని క్రీస్తు వారి పేరట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరొకసారి నాకు ప్రత్యేకమైన వందనాలు. పోయినసారి మనము ఒక పాఠాన్ని విన్నామండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుతురనే పాఠాన్ని విన్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు కూడా ఉన్న కొద్దిపాటి సమయంలో కొన్ని విషయాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దామండి. అందరూ శ్రద్ధాశక్తులతో వాక్యాన్ని వినాలని అందరికీ మరోసారి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతురు. ఒకరిద్దరు కాదండి, క్రీస్తు యేసునందు బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుతారని. అంటే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళని కానీ వినేవాళ్ళని కానీ సంఘంలో ఇంకా సంఘ పెద్దలు ఏవేవో బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వీళ్ళనే సంబంధం లేకుండా తేడాలు లేకుండా
ఎవరైతే క్రీస్తునందు బ్రతకటానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా హింస పొందుతారనేది ఇక్కడ వాక్య భాగం. ఇంతకీ క్రీస్తునందు బ్రతకటం అంటే ఏంటి? క్రీస్తు యేసునందు బ్రతకటం అంటే ఏంటి? ఒక మాటలో మనకు అర్థం కావాలంటే క్రీస్తు సంఘములో బ్రతకటం అని అర్థం. క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు సంఘములో ఎవరైతే బ్రతకాలని ఇష్టపడుతుంటారో, ప్రయాసపడుతుంటారో అందరూ కూడా హింస పొందుతారు అని అంటుంది. అందుకని ఎవరైతే క్రీస్తు సంఘములో ఉన్నారో ఇక్కడ మరలా వేరు వేరు డినామినేషన్లో సంఘాలకు వేరు వేరు పేర్లు పెట్టుకున్న వారు ఎవరు కూడా ఇక్కడ మరలా భేదాభిప్రాయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ 100% సంఘానికి ఉండవలసిన పేరైతే క్రీస్తు సంఘం. ఎందుకంటే మన ఇంటి ఆస్తిపాస్తుల మీద, మన పొలాల మీద, మన కలిగిన ఆస్తి మీద సమస్తము మన పేరే ఉంటది. పక్కనోడి పేరు రాయం. ఎందుకంటే అది మన కష్టార్జితం కాబట్టి. మన తదనంతరము మన బిడ్డలకి మన ఆస్తి రాసిస్తాం. మన పేరు మార్చేసి వారి పేరు పెడతాం. మరి అలాంటప్పుడు ఆయనే తన రక్తమిచ్చి సంపాదించిన సంఘమని అపోస్తుల కార్యాల 20వ అధ్యాయంలో మనం చదువుతాం, 28వ వచనం. సో అలాంటప్పుడు పేరేది ఉంటే ఏమైందండి అని ఇలాంటి ఆలోచనలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు పేరు ఏదుంటే ఏముంది అనేవాళ్ళు మీ ఆస్తి మీద వేరే వారి పేరు రాసి చూడండి. పేరు ఏదైతే ఏమైందండి, నీ పేపర్లు నీ దగ్గరే ఉన్నాయి కదా, నీ ఆస్తి నువ్వే అనుభవిస్తున్నావు కదా, మరి అలాంటప్పుడు పక్కనోడి పేరు రాయొచ్చు కదా. అన్నదమ్ములు సొంత ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలే ఆ పేర్ల దగ్గర, ఆస్తులు పంచుకునే దగ్గర ఎన్ని గొడవలు పడతాయో, ఎన్ని హత్యలు జరుగుతాయో మనకు తెలుసు. అలాంటప్పుడు అలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేసుకొని మన మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దండి. క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారంటే క్రీస్తు సంఘంలో ఎవరైతే బ్రతకటానికి ఇష్టపడతారో అక్కడ వేరే ఆలోచన కూడా మనకు రావటానికి అవకాశం లేదండి. ఎందుకంటే మహిమలోకంలో ఉన్నత సింహాసనం ముందు ఆసీనుడైన దేవుడు కేవలం నిన్ను రక్షించటానికి రక్తమాంసాల్లో పాలివాడై మానవుల యొక్క దేహాన్ని ధరించుకొని, దాసుని స్వభావాన్ని ధరించుకొని భూలోకంలో ఆయన పడిన అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, హింసలు అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన పేరు కాకుండా వేరే వారి పేరు పెట్టాలన్న ఆలోచన కూడా రాదు. కొండల పేర్లు, గుట్టల పేర్లు, ఆల్రెడీ చనిపోయిన దైవజనుల పేర్లు, సేవకుల పేర్లు పెట్టడం అనేది, వారు ఎంత పెద్ద సేవకులైనా సరే వారు క్రీస్తుకు దాసులే. క్రీస్తుకు దాసులైన వారి పేర్లు పెట్టుకొని ఎవరి పేరు పెడితే ఏంటని అలాంటి చిన్న చిన్న ఆలోచనలతోటి దేవుని యొక్క మహిమను, క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మనం చిన్నగా చేసే ప్రయత్నం చేయకూడదు. అయితే క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారంటే క్రీస్తు సంఘంలో ఎవరైతే బ్రతకాలని ఇష్టపడతారో వారందరూ కూడా హింస పొందుతారంటున్నారు. అందుకని క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారికే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అది ఇదని లేదు. ఇక్కడ గమనించాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే సుమా, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. క్రీస్తు సంఘంలో ఉన్న వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. లోకంలో మీరు చాలా బోర్డులు చూసి ఉండొచ్చు, చాలా ప్రకటనలు చూసి ఉండవచ్చు, వింటూ కూడా ఉంటాం. మీకు ఆ సమస్య, ఈ సమస్య, రండి యేసు పిలుస్తున్నాడని. కానీ వాళ్ళకి ఎవరికి కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రావు.
ప్రతిదానికి మనకి వాక్యమై రిఫరెన్సే ఆధారం. సంఘంలో చేర్చబడినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. సంఘానికి రాకముందు బయట లోకములో అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటది. ఆ రాజ్యములోంచి, అపవాది యొక్క రాజ్యములో నుంచి క్రీస్తు రాజ్యములోకి, దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆశీర్వాదాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి. అదే చెప్తున్నాడు. ఇందాక మనం చూసిన తిమోతి పత్రికల విషయం కావచ్చు, ఇక్కడ ఎఫెసీ పత్రిక 1:3లో కూడా ఎవరైతే క్రీస్తునందు బ్రతకడానికి ఇష్టపడుతున్నారో వారికి హింసలు వస్తాయి. ఆ హింసలతో పాటు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడి వారికి అనుగ్రహిస్తాడు అంటున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత మహిమ కలిగిందో మనకు తెలిసినప్పుడు శరీర సంబంధమైన కష్టమైన, ఇబ్బంది అయినా అవన్నీ కూడా చులకన వంటి శ్రమలు అంటారు. ఎవరు ఆ మాట అనగలుగుతారంటే, మహిమగల ఆ యొక్క సింహాసనాన్ని ఎవరైతే పొందటానికి ప్రయాసపడుతుంటారో దాని ఎదుట, ఆ యొక్క సింహాసనం ఎదుట ఈ లోకంలో మనం పడుతున్న శ్రమలన్నీ కూడా చులకన వంటి శ్రమలు అంటారు. అలా పౌలు గారు అంటారు, మనకు తెలుసు. అలా అపోస్తులు అందరూ కూడా మాట్లాడతారు. అలా బ్రతికారు కూడా వాళ్ళు. శరీరంలో ఉన్నంతకాలం వారికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా, చంపుతామని చంపుతున్నా సరే ఒక పక్క అపోస్తులను తలలు తీసేస్తున్నా, రంపాలతో కోస్తున్నా, అయినా సరే వాక్యాన్ని ప్రకటించకుండా, మేము విన్న వాటిని కన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేము అంటున్నారంటే, వారు పొందబోయే ఆ మహిమగల స్వాతంత్ర్యం, ఆ సింహాసనం, ఆ ఘనత, ఆ మెప్పు ఎంత గొప్పయో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎందుకు ఈ జీవితం, దేవుని పనిలో చనిపోతే చాలు, అంతకంటే భాగ్యం ఏముంది అనుకున్నారు వాళ్ళు. ఒక పక్క యాకోబు గారి తలను తీసేసినా సరే మిగిలిన అపోస్తులు ఎవరు కూడా భయపడలేదండి. ఒక పక్క అపోస్తులను సిలువ వేస్తున్నా సరే, తలక్రిందులుగా సిలువ వేస్తున్నా సరే, మిగిలిన క్రైస్తవులు కానీ, మిగిలిన విశ్వాసులు కానీ, సంఘంలో చేర్చబడిన వారు ఎవరు కూడా భయపడటం లేదు. కారణం, వారి దృష్టి అంతా, వారి గురి అంతా పరలోకం వైపు ఉంది కాబట్టి. కానీ మన దృష్టి, మనకు గురి పరలోకం వైపు లేదు. అలా లేదు కాబట్టి చిన్న చిన్న సమస్యలకే వాక్యంతో కొంచెం సేవకులు కొంచెం కఠినంగా మాట్లాడినా సరే ఫీల్ అయిపోతూ ఉంటాం, అలుగుతూ ఉంటాం. సంఘానికి వెళ్ళకపోవటం అది మహాపాపం. నిన్ను ఎలాగైనా సరే అపవాది డైవర్ట్ చేస్తాడు. పరిశుద్ధులతో సహవాసం మానుకుంటే ఎవరిని మింగుదునని అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు, మనకు తెలుసు. అది నువ్వు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే అపవాది నిన్నేం చేయలేడు. అలా కాకుండా కయ్యోను వల్లే దేవుని యొక్క సన్నిధి సహవాసం వద్దు అనుకుని వెళ్ళిపోతావా, నిన్నెవరూ బాగు చేయలేరు. లోకంలో, కుటుంబంలో, శరీరంలో ఉన్నంతకాలం మనకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధి సహవాసము వద్దు అనే ఆలోచనే రాకూడదు మనకి. వద్దు అనుకున్నామా అపవాది మనల్ని క్యాచ్ చేస్తాడు. అంటే ప్రియ దేవుని సంగమా, ఎవరైతే క్రీస్తునందు బ్రతకటానికి ఇష్టపడతారో వారికి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు క్రీస్తునందు అనుగ్రహిస్తున్నాడంట. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘములో మాత్రమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, ఒక మంచి విషయం ఏంటంటే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది మారు మనసుతోటి సంఘములో చేర్చబడ్డారో వారి యొక్క ప్రతి పాపాన్ని ప్రభు రక్తంలో కడుక్కొని వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని అవయవాలు. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలు. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు తెలియదండి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు తెలుసా అండి? కానీ మన శరీరాన్ని తల్లి గర్భములో నిర్మించిన, మనకు అవయవ నిర్మాణాన్ని చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో, 12వ అధ్యాయము 18వ వచనంలో, దేవుడు అవయవముల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. శరీరంలోని అవయవాలను దేవుడు తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచాడంట.
139వ కీర్తన 16వ వచనంలో కూడా ఆ విషయాన్ని చూస్తాం. పుట్టినోట్లో తల్లి గర్భంలో ప్రతి అవయవాన్ని ఆయన రాసుకొని మనకిస్తున్నాడంట. ఊరికే ఇవ్వలేదండి మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు. దాని ద్వారా దేవుని మహిమపరుస్తామని, దాని ద్వారా మనం లోకాన్ని అనుభవించి దేవుని యొక్క ప్రేమను ప్రభు యొక్క బలియాగాని లోకంలో చాటించి మనమందరం కూడా తిరిగి దేవుడి లోకానికి వెళతామని మనకి ఇలాంటి గొప్పదైన విలువ కలిగిన శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అలాంటి శరీరాన్ని దేవుడు మనకి అనాలోచనగా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకుందాం. కానీ మనం ఈ శరీరాన్ని ఎంతగా పాడు చేస్తామంటే సరైన ఆహారాన్ని ఇవ్వం, సరైన విశ్రాంతిని ఇవ్వం, సరైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉండవు, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉండవు, అన్ని నెగిటివ్ థాట్సే ఉంటాయి. దానివలన మన బాడీ టోటల్గా పాడైపోతుంది. అలాంటప్పుడు అలా పాడైపోయిన శరీరాన్ని తీసుకొచ్చేసి దేవుని పని ఏం చేయగలుగుతామండి? శరీరంలో ఉన్న అవయవాల విషయంలో దేవుడు ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒక పాపిని పరిశుద్ధినిగా చేసి పరిపూర్ణ చేసి తన లోకానికి తెచ్చుకోవాలనుకున్నప్పుడు అతని విషయంలో, వారి విషయంలో స్త్రీ పురుషులతో భేదం లేకుండా వారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకొని ఉంటాడు చూడండి. అదే విషయాన్ని ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములుగా కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. ఒక్క శరీరంలోనికి అంటే కింద పుట్టినట్లు చెప్తున్నాడు, ఒక్క శరీరముగా ఉండుటకు, ఒక్క శరీరంగా ఉండుటకు మనలందరినీ కూడా దేవుడు తన సంఘములోకి ఆహ్వానించాడంట అండి. ఒక్క శరీరంగా, ఒక్క శరీరంగా అంటే ఎవరి శరీరంగా? క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా ఉండుటకు మనమందరం కూడా సంఘంలో చేర్చబడిన ఈ ఆరిన నేల మీద ప్రతి పాపాన్ని కడుక్కొని పరిశుద్ధులుగా బ్రతుకుటకు ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని అవయవాలు. అలా క్రీస్తు ప్రభు యొక్క శరీరాలుగా సంఘములు చేర్చబడిన తరువాత ఆయన రక్తం, మన ప్రతి పాపం కోసం ఆయన చిందించిన రక్తం శరీరంలో ప్రతి అవయవాన్ని తాకుతూ వెళుతుంది. ఏ అవయవానికైతే రక్తం సరఫరా అవ్వదో ఆ అవయవం చచ్చిపోతుంది. మన బాడీలో ప్రతి అవయవానికి మన రక్తం సరఫరా అవుతుంది. ఏదైనా మన శరీరంలో ఒక పార్ట్కి రక్తం సరఫరా అవ్వలేదంటే ఆ అవయవం చచ్చిపోతుంది. అది మన శరీరంలో ఉండటానికి పనికిరాదు. డాక్టర్లు కోసి తీసేస్తారు. ఏ శరీరానికైతే రక్తం ప్రవహించదో మన శరీరంలో ఆ అవయవాన్ని డాక్టర్లు కోసి తీసేస్తారు. ఎందుకంటే అది ఉంటే నీ టోటల్ శరీరానికే ప్రమాదం కాబట్టి. అలాగనే ఇది ఎంత వాస్తవమో, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఆయన యొక్క శరీరములో ఒక అవయవానిగా ఉండటానికి ఇష్టపడి వచ్చారో వారందరిలో కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన రక్తం రోడ్ల మీద ప్రవహించదండి. నా రక్తం నా శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. నా రక్తం నా శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. మీ రక్తం మీ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రతి అవయవాన్ని తాకుతూ తిరుగుతుంది. అలాగనే క్రీస్తు ప్రభు యొక్క రక్తం కూడా సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తిలో అది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకోసమే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం ప్రతి ఆదివారం తీసుకుంటాం ప్రభు బలలో. పాపం చాలా మంది అయ్యో పాపం అంటున్నాను, వారమంతా చేసిన తప్పులు పాపాలు పోవటం కోసం ప్రభు బలలో చేవేస్తారంట. పాపాలు పోవటానికి ప్రభు బలను కాదని ఆశ్రయించవలసింది బాప్తిసాన్ని ఆశ్రయించాలి. బాప్తిసం పొందిన వారు ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీకు ఏదైతే మేలు చేశాడో
ఏ మహిమగల స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో, ఏ సింహాసనాన్ని ఇస్తాడని వాగ్దానం చేశాడో దానికోసం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం ప్రభు వల్ల చేయవేయాలి. కానీ నువ్వు వారమంతా చేసిన తప్పులను, పాపాలను దేవుడు తీసేస్తాడని ప్రభు రక్తంలో చేయి వేయకూడదు. ఆయన యొక్క శరీరంలో పాలు పొందకూడదు. పాపం వారికి చెబుతున్న సేవకులు ఎలా చెప్తున్నారు? కొంతమంది అయితే ప్రభు వల్ల చేయి వేయకపోతే అమ్మ ఈ వారంలో ప్రభు వల్ల చేయి వేయలేని తెగ ఫీల్ అయిపోతారు. ప్రభు బలుల చేయి వేసి కూడా నేరస్తులుగా మిగిలిపోతాం. 1 కొరింథీ పత్రిక 11:23 నుంచి 31 వరకు మనం చదువుతూ వెళ్తే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధాలను ఎవరైతే ప్రకటించరో, ప్రచురం చేయరో వారు మరలా నేరస్తులుగా మిగిలిపోతారు. అలాంటప్పుడు నువ్వు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడే ప్రయోజనం ఏంటి? లోకంలో ఉన్నప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. సంఘంలో చేర్చబడిన తర్వాత చనిపోతే నరకానికి వెళ్ళేటప్పుడు అప్పుడు సంఘానికి రావాల్సిన అవసరం ఏముంది? లోకంలోనే హ్యాపీగా లోకాన్ని అనుభవించేసి చనిపోయి నరకానికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణను ప్రచురించాలంటే మైక్ తీసుకొని ప్రకటించడం మాత్రమే కాదు, నీ జీవితంలో క్రీస్తు ప్రభు కనపడాలి. నీ జీవితంలో ప్రభు కనపడాలి. నీ యొక్క క్రియల్లో, నీ యొక్క మాటల్లో, నీ యొక్క నడకల్లో, నీ యొక్క సుగుణాలలో నువ్వు ఏదైతే క్యారెక్టర్ కలిగి ఉన్నావో వాటిల్లో నీ ప్రభు కనపడాలి. అది ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణను ప్రచురించడం అంటే. అవకాశం వచ్చింది కదా అని ఒక గంట మైక్ తీసుకొని వాక్యం ప్రకటించడం మాత్రమే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణను ప్రకటించడం కాదండి. నీ జీవితం కనపడాలి. అలాంటప్పుడు మనం ఆయన్ని ప్రచురించినట్టు అర్థమవుతుంది. మన జీవితంలో ప్రభు కనపడాలంటే పెద్ద స్టేజ్ వేసేసి కొంతమంది జనాలను కూర్చోబెట్టేసి వాక్యం చెప్పడం మాత్రమే కాదుగా. నువ్వు ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, నీ పని పాటలు ఎక్కడున్నా సరే నువ్వు ప్రభును చూపించవచ్చు నీ జీవితంలో. అది కూడా ఒక గొప్ప సువార్త ప్రకటనే. అరే ఏంటి వీడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడే. అరే ఈమెంటి ఇలా మాట్లాడుతుంది, ఒకప్పుడు ఇలా గయ్యాళ్ళలాగా ఉండేది. ఈమెంటి ఇలా మాట్లాడుతుంది, భర్త అంటే గౌరవం ఉండదు, భర్తను ప్రతి విషయంలో అవమానిస్తుంటది, నువ్వు నోరు మూసుకుంటది. అరే ఈమెంటి ఇంత మర్యాదగా మాట్లాడుతుంది, భర్త యజమానుడని గౌరవిస్తుంది. అరే పిల్లలు ఎంత చక్కగా తాకుతుంది ఈమె. అది గృహ పరిపాలన అండి, స్త్రీకి ఇచ్చిన బాధ్యత. పురుషుడు బయటికి లేచి చక్కగా దేవుని పని చేయాలి. స్త్రీ పురుషులకి ఇద్దరికి ఏదో ఒక పరిస్థితుల్లో పని ఉందండి. దేవుని పని లేదంటే నాకు అవకాశం లేదు. నువ్వు పని కల్పించుకోవాలి. ప్రభువా ఇదిగో నేను పని చేస్తానని దేవునికి కనపరుచుకోవాలి. నీకు నీవే దేవునికి కనపరుచుకోవాలి. నేను యోగ్యుని తండ్రి, నాకు కూడా పని అవకాశం ఏమి. ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామండి. మనం పని చేస్తామని అవతల వాళ్ళకి తెలిసినప్పుడే మనకు పని ఇస్తారు. ఇప్పుడు దేవుడు కూడా మనకు యోగ్యతను ఒకసారి టెస్ట్ చేస్తాడు, అవకాశం ఇస్తాడు. వీడికి పని ఇస్తే చేయగలుగుతాడా లేదా అని. మనకు తెలుసు దావీదు మహారాజు అడవిలో ఒక గొర్రె కోసం ప్రాణం పెట్టడానికి తెగించిన వాడు, నా సింహాసనం మీద కూర్చోబెడితే నా ప్రజలను గొప్పగా పరిపాలిస్తాడని దేవుడు అనుకున్నాడు. కాబట్టి అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, బాగా కోపం, ఒక దెబ్బ కొడితేనే చనిపోతున్నాడు, మోషే గారు. ఐగుప్తుని ఒక దెబ్బ కొడితే చనిపోయాడు. ఇంత కోపం ఉన్నవాడు నా సింహాసనం మీద కూర్చోడానికి అర్హత లేదు కాబట్టి సింహాసనం మీద ఉన్నవాడిని అడవికి పంపించేశాడు. 40 సంవత్సరాలు అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎలాగైనా దేవుడు వాడుకుంటాడండి మనం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రీస్తును ప్రచురించటం అంటే, ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణ ప్రకటించడం అంటే వాక్యం చెప్పటం మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఆయన చూపించాలి. అలా చూపించిన వారిలో మాత్రమే ఆయన యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం రోడ్ల మీద ప్రవహించదండి. ఎవరైతే క్రీస్తు సంఘములో చేర్చబడతారో వారిలో మాత్రమే ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. వారిలో రక్తం ప్రవహించినప్పుడు ప్రతి అవయవాన్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అలాంటి వారికి హింసలు వస్తాయండి. అలాంటి వారికి మాత్రమే హింసలు వస్తాయి. వారే ఆ మహిమ గల సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. మన ప్రభువారు, మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో మనకు తెలుసు కదా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎలాంటి వాడు అంటే మన ప్రధాన యాజకుడు అంటే నీకు నాకు, మన దేవునికి మధ్యవర్తి. ఆయన ఎంత గొప్పవాడంటే, దేవుడి స్థానంలో కూర్చోవాలంటే దేవుడుగా ఉంటాడు, మనుషుల స్థానంలో కూర్చోవాలంటే పరిపూర్ణ మనుషుడిగా ఉంటాడు. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు కూడా మన ప్రభువారు. అందుకే తండ్రి అయిన దేవునికి మానవులకు మధ్యవర్తిత్వం చేయగలిగాడు. అందుకే ఆయన మన ప్రధాన యాజకుడు. దేవుడి స్థానంలో కూర్చుంటే దేవుడుగా ఉంటాడు, మనుషుల స్థానంలో కూర్చుంటే పరిపూర్ణ మానవుడుగా ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇప్పుడు ఆయన పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు అయిన క్రీస్తు ప్రభు, ఆయన శరీరంలో అవయవాన్ని నువ్వైతే నువ్వు పాపం చేసావనుకోండి, పాపం అంటే ఏదో పెద్ద నేరాలు, ఘోరాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు అవే కాదండి పాపం అంటే. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకపోయినా పాపమే, మేలైనది చేయనేదిగా అలాగే చేయకపోయినా పాపమే, నీ ఈగో, నీకున్న అహం తగ్గించుకోకపోతే అది కూడా పాపమే. మరి ముఖ్యంగా క్రైస్తవులు చేసే పాపం, ఇంకా చెప్పాలంటే ఒక సేవకులు చేసే పాపం ఈగో, అహం. నేనంటే ఏంది అంటాడు. ఏంది నువ్వంటే ఒక పాపివు, నువ్వు చస్తే నరకానికి పోతావు, అది నువ్వు. అదే డైలాగు విశ్వాసులు కూడా ఎవరు మాట్లాడకూడదు. నీకు ఎంత ఉన్నా ఏమున్నా నువ్వు పాపివని గుర్తించాలి. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న ఉద్యోగం, వ్యాపారం, నీకున్న జ్ఞానం ఏది కూడా నీకు పరలోకాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. అవన్నీ కూడా సమాధి వరకు ఉపయోగపడతాయి. నేను అనే అహం ఎవరికైతే ఉంటుందో 100% మనం రాసి పెట్టుకోవచ్చు, చస్తే నరకానికి పోతామని. అదే జీవపు డంబం అంటే బైబిల్ భాషలో. అది ఎక్కువగా మనం ఎవరిలో చూస్తామంటే సేవకుల్లో చూస్తాం. నేనంటే ఏంటి అనుకుంటున్నావు? అసలు నేనేంటి, ఈడకు రావటం ఏంటి? నేను అనేది మనలో చంపేయకపోతే మనకు పరలోకం రాదండి, విశ్వాసులైనా సరే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆ నేను అనే పాపిగా ఉన్న మనము క్రీస్తు ప్రభు యొక్క అవయవంలోని ఆ శరీరంలో ఒక అవయవాన్ని అయినప్పుడు నువ్వు ఎలాంటి చిన్న పాపం చేసినా, చిన్న అబద్ధం ఆడినా సరే, ఆ మలినం క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి అంటుకుంటది, ఆయన పరిశుద్ధమైన సంఘానికి అంటుకుంటది. కానీ అలా నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే, ఆరోగ్యకరంగా నువ్వు బ్రతకాలంటే ఆయన యొక్క రక్తం నీ శరీరంలో ప్రవహిస్తే, జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి, మనం నిజంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాన్ని అయితే ఆయన రక్తం మనలో ప్రవహిస్తే ఏ పాపం మనల్ని అంటు కాదు. ఎందుకు మనం పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నామో వాక్యం మనకు తెలియజేస్తుందండి. ఆయన రక్తం మనలో ప్రవహించటం లేదు. ఆయన రక్తం ఎప్పుడైతే మనలో ప్రవహిస్తుందో, ప్రతి అవయవంలో ఆయన రక్తం సరఫరా అవుతుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో ఆ రక్తమే మన శరీరంలో ప్రతి అవయవానికి సరఫరా అవ్వకపోతే ఎలాగైతే అవయవం చచ్చిపోతుందో, అలాగనే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడిన మన అందరిలో ఆయన రక్తం ప్రవహించకపోతే మనము చచ్చిన వారితో సమానం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. లోకంలో ఉన్నప్పుడు మృతుడుగా ఉండి సంఘంలో చేర్చబడినప్పుడు కూడా మృతుడుగా ఉంటే ఇక మన సంఘానికి రావాల్సిన అవసరం ఏముంది? సో అందుకోసమే ప్రతి దినము వాక్యంతో దేవుడు మనకు ఉదక స్నానం చేపిస్తున్నాడండి. బాప్తిస్మలో మనకు ప్రతి పాపాన్ని కడిగాడు. ఆల్రెడీ అలవాటు పడిపోయాం పాపాలు చేయటానికి, ఎన్నో బలహీనతలు మనకున్నాయి. సో అవన్నీ కూడా మనకు పోవాలంటే, మన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమగల సంఘంగా ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకి ప్రతిరోజు వాక్యముతో ఉదక స్నానం చేపిస్తూనే ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ వాక్యాన్ని వినాలన్నా, ప్రకటించాలన్నా సమయం లేదు, టైం లేదు.
ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మనకి వాక్యపు స్నానం వద్దని చెప్తున్నాం. సరే, రోజు మనకి స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తాం. ఒక 2-3 రోజులు స్నానం చేయకుండా ఉండండి. ఒక వారం రోజులు స్నానం చేయకుండా ఉండండి. మన మీద మనకే అసహ్యం వేస్తుంది. మనల్ని పక్కన ఎవరు కూర్చోనేరు, నిలబడినేరు, మాట్లాడినేరు. అరే ముందెళ్ళి స్నానం చేసిరారా అంటారు మొహమాటం లేకుండా. ఏమండి, శరీర సంబంధమైన శుభ్రత విషయంలోనే 1 రోజు 2 రోజులు స్నానం చేయకపోతే ఇంత దరిద్రంగా, ఇంత దుర్గంధం వస్తున్నప్పుడు ప్రతిరోజు వాక్యముతో మనం ఉదక స్నానం చేయించబడకపోతే మన శరీరమైన మన ఆత్మైన ఎంత కల్మషం అంటుకుంటుందో ఆలోచించండి. సో అందుకోసమే వాక్య సన్నిధి, వాక్యం వినబడుతుందంటే సమయం ఏదైనా కావచ్చు, పరుగు పరుగున అక్కడ మనం అటెండ్ అవ్వాలి. అలా అటెండ్ అయ్యే మనసు, ఆ సిద్ధపాటు మనసు మనకున్నప్పుడే మనము పరిపూర్ణం అవ్వగలుగుతాం, లేకపోతే పరిపూర్ణం అవ్వలేం. అలాంటి వారి శరీరంలో ఆయన రక్తం ప్రవహిస్తుందండి. ఎందుకు ఈ విషయాలన్నీ మనం వింటున్నాం, ధ్యానిస్తున్నామంటే అలాంటి వారి శరీరంలోనే ఆయన రక్తం ప్రవహిస్తుంటుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎవరిలో ప్రవహిస్తుంది? ఆయన రక్తం బయట ప్రవహించదు. మన శరీరంలో మన రక్తం ప్రవహించినట్టుగానే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆయన సంఘములో మాత్రం ప్రవహిస్తుంది. ఆయన సంఘం అంటే మనమే. ఒక్క శరీరంగా ఉంటకు మనమంతా కూడా పిలువబడ్డాం. ఆయన రక్తమాంసలో ఉన్నప్పుడు పాపం చేయకుండా బ్రతకటానికి ఎంత ఇబ్బంది పడ్డాడు. ఆయన ఎక్కడ పాపంలో దొరుకుతాడని ఆయన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటారు జనాలు, శాస్త్రులు, పరిచయాలు అందరూ కూడా. ఈయన ఎక్కడ పట్టుకుందామని తిరుగుతూ ఉంటారు ఆయన చుట్టూనే. ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యక్రమాలు అన్ని చూస్తుంటారు. ఆయన పెట్టింది తింటారు, కానీ ఆయనలో తప్పు ఎక్కడ దొరుకుతుందని ఆయన చుట్టూనే తిరుగుతారండి. ఎంత దుర్మార్గుల మనుషులు. కానీ అలాంటి వారి మధ్య ఉండి కూడా ఎక్కడ పాపం చేస్తే పట్టుకుందామని తిరుగుతున్న వారి మధ్య నిలబడి ఆయన నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలరు అడుగుతాడు. మనమేమో పాపం చేయటానికి సందులు, అవకాశాలు వెతుక్కుంటాం, ఒంటరితనాన్ని వెతుక్కుంటాం పాపం చేయటానికి. ఆయన సమాజంలో ఉండి, ప్రజల మధ్య ఉండి నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించగలరు అడుగుతాడు. మనమేమో పాపం చేయడానికి అవకాశాలు వెతుక్కుంటాం, కల్పించుకుంటాం. అంటే మనం సంఘంలో లేవని అర్థం. ఆయన శరీరంలో అవయవాలుగా మనం లేవని అర్థం. నిజంగా ఆయన శరీరంలో అవయవానిగా ఉంటే ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంది. అప్పుడు ఆరోగ్యకరంగా మనం బ్రతుకుతాం, అప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి అవయవం పరిశుద్ధమైనది. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ప్రతి అవయవం పరిశుద్ధమైనది కాబట్టి ఆయన ఆ యొక్క మహిమ గల బలియాగం చేయడానికి అవకాశం దేవుడు కల్పించాడు. లేకపోతే ప్రభు వారికి కూడా శిలువ మరణం పొందడానికి అర్హత ఉండేది కాదండి. మన ప్రతి పాపానికి అయ్యే విమోచన ప్రయత్నం చేయడానికి ప్రభు కూడా అవకాశం ఉండేది కాదు, ఒకవేళ ఆయన చిన్న పొరపాటు చేసిన పాపంలో పడిపోయినా. అలా ప్రతి శరీరంలో అవయవం కూడా పరిశుద్ధంగా ఉంది కాబట్టి మన కోసం బలి అయిపోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనము కూడా ఆయన శరీరంలో అవివానం అయినట్లయితే మనము కూడా ఏ పాపం చేయకుండా బ్రతుకుతాం. మాట ఎందు, క్రియ ఎందు, చూపుల ఎందు, నడకల ఎందు ఎక్కడ చూసినా సరే మనలో పాపం కనపడకపోతే అప్పుడు మనం రాసి పెట్టుకోవచ్చు, మన శరీరంలో ఆయన రక్తం ప్రవహిస్తుందని. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామా, మనిషిగా చూడటం లేదా, మనిషిని గౌరవించటం లేదా, ప్రేమించటం లేదా, మనలో ఆయన రక్తం ప్రవహించటం లేదని అర్థం. మీరు అనవచ్చు, మేము ఎంత బాగున్నా సరే అవతల వాళ్ళు మనల్ని గౌరవించట్లేదంటే గౌరవించరు, ఎందుకంటే వాళ్ళు లోకస్తులు. నువ్వు క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలు. ఆయన అందరినీ క్షమించాడు. మన ప్రభు శిలువ మీద ఉండి మొదటి మాట మనకు తెలుసు, ధ్యానిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళకి క్షమించమంటున్నాడంటే అక్కడ ఉన్న వారిని ఉద్దేశించే మాట్లాడా? ఈరోజు నీ గురించి, నా గురించి కూడా మాట్లాడుతున్న మాటే అది. ఆయన క్షమించమని తండ్రిని వేడుకోకపోతే ఎప్పుడో మన పేరు మర్చిపోయేది లోకం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, లోకంలో ఉన్నవారు మంచివారైనా చెడ్డవారైనా సరే వారిని ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఎంతగా ప్రేమించాలంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్తాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి
పైకి భక్తి గల వారి వలె ఉండి అని మాట్లాడుతున్నాడు. పైకి భక్తి ఏంటండి? ఎవరికి చూపించుకోవాలి మనం? పోయినసారి కూడా మనం ఈ మాట చూసుకుందాం. 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనములు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధమైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచును, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును కనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు, పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. ఏమండి, ఏ సేవకుడికి కనపడుతున్నాయండి ఇవన్నీ? ఒక విశ్వాసిని సంఘములో క్రీస్తు ప్రభువు శరీరంలో అమర్చటానికి, అంటుకట్టడానికి ఒక సేవకుడు పడుతున్న పాటు చూడండి. ఆ సేవకుడు తన యొక్క ప్రోగ్రెస్ కార్డు, తన యొక్క రిపోర్ట్ చూపిస్తున్నాడు విశ్వాసికి. ఇదిగో బిడ్డ, నేను ఇలా ఉన్నా, నువ్వు కూడా ఇలాగా ఉంటేనే ఆయన శరీరం అవయవానివని. మరలా చదువుదాం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయలో, ఇకోనులో, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినటి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించి ఇట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. పౌలు గారు ఏం తప్పు చేస్తున్నాడని అన్ని హింసలండి? ఒకప్పుడు అదే పౌలు గారిని చూస్తే అందరూ భయపడేవాళ్ళు. క్రైస్తవులు అనబడిన వారు ప్రారంభ శతాబ్దంలో పౌలు గారి పేరు ఉంటే వణికిపోయేవారు. అట్లాంటిది ఆ పౌలు గారే క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని అవయవాన్ని అయిన తరువాత ఆయనే హింసించబడటానికి ఇష్టపడ్డాడు. ఎంతగా హింసించడానికి ఇష్టపడ్డాడంటే, ప్రభువు పడిన శ్రమల్లో ఇంకా ఏవైనా కొదువుగా ఉంటే, సంఘం కోసం ఇంకా ఏమైనా కొదువుగా ఉంటే అవన్నీ కూడా నా శరీరం అందు నేను అనుభవిస్తానంటాడు. అదండి ఆయన శరీరంలో అవయవాని అయితే లక్షణం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సంఘంలో ఉన్నావా, సంఘానికి వెలుపల ఉన్నావా? ఎవరన్నా అన్నారనుకోండి ఆ మాట, మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వేమైనా ఉన్నావా, నువ్వేమైనా సంఘంలో కంటిన్యూ అవుతున్నావా అని మనం మరలా ప్రశ్నిస్తాం. అలా కాకుండా మనకు మనమే ప్రశ్నించుకున్నాం అనుకోండి, వాక్యపు వెలుగులో మాత్రమే మనకు తెలిసిపోతుంది మనం ఆయన శరీరంలో అభిమానిగా ఉన్నామా, మనం లోకానికి ఉన్నామా. లోకంలో ఉంటే ఆయన రక్తం మనలో ప్రవహించదు. అప్పుడు మనం పాపులుగానే పైకి భక్తి కలిగిన వారి వలె, వేషధారుల వలె బ్రతికి చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం. అలా కాకుండా సంఘంలో ఆయన యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నాం అనుకోండి, ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతుకుతాము. దానితో పాటు ఆయన సుగుణాలు కలిగి బ్రతుకుతాము. ఎన్ని హింసలు, ఇబ్బందులు, కరువులు, రోగాలు, ఐహిక విచారాలు ఎన్ని వచ్చినా సరే అవేవి కూడా మనల్ని దేవుని యొక్క సన్నిధి సహవాసం నుంచి దూరం చెయ్యవు. అలా మనం బ్రతికి స్థాయికి ఎదగలిగినప్పుడే ఆయన శరీరంలో అవయవాలు. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. నా ప్రవర్తనను, నా ఉద్దేశం, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అవన్నీ ఉండాలండి విశ్వాసులకైనా సేవకులకైనా. అవి లేనప్పుడు మనము క్రీస్తు ప్రభుక శరీరంలో అంటు కట్టబడలేము. ఆ ద్రాక్ష వల్ల మనం అంటు కట్టబడితేనే ఆయన వల్లే ఫలిస్తాం. ఆ ద్రాక్ష వల్లికి మనం అంటు కట్టబడకుండా వేరే మొక్కకు అంటు కట్టబట్టామనుకోండి, దాని వల్లే ఫలిస్తాం. అపవాది ఏ ఎండకు ఆ గొడుగు పడటం అన్నట్టుగా లోకంలో మనుషులు కూడా, క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు అనబడుతున్న వారు కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఎక్కడ ఎలా బ్రతకాలో బాగా నేర్చేసుకున్నారండి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘానికి బయట ఉన్నప్పుడు ఒకలాగా. దాన్ని పైకి భక్తి కలిగిన వారు అంటారండి. అప్పుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు కాదు. ఒకవేళ మనలో ఇలాంటి దుర్గుణాలు ఉంటే అవన్నీ కూడా సరి చేసుకుందామండి.
ఇంకా ఎవరికి హింసలు వస్తాయో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎవరైతే క్రీస్తునందు బ్రతకడానికి ఇష్టపడుతుంటారో వారందరూ కూడా హింసలు వస్తాయని చెప్తున్నాడు కదా. ఎవరికి ఆ హింసలు వస్తాయో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మన ప్రభువారు మాట్లాడుతున్న మాట ఒకసారి చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని మీరు తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వారి తండ్రికిని, కుమార్తెకుని ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను గాని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ప్రియ దేవుని సంగమా, ప్రభువారు భూలోకానికి వచ్చింది మనకేందో శాంతి సమాధానాలు కలుగజేయడానికి కాదు. చాలా మంది అసలు దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఎంత ప్రశాంతంగా ఉందో అంటారు. దేవుని సన్నిధికి వెళ్తే చాలా ఆనందంగా ఉందంటారు. దేవుని సన్నిధిలో ప్రశాంతత, ఆనందం ఏంటండి? లోకంలో మనం అనుకున్న ఆనందం సంతోషాలు ఉండదు. అక్కడ బాధ, భారం, బాధ్యతలు ఉంటాయి. మన కళ్ళ ముందున్న వారందరూ కూడా వారందరి బ్రతుకులు మనకు తెలుసు కాబట్టి, అయ్యో పాపం వీళ్ళు వేషధారిలాగా బ్రతుకుతున్నారు, పైకి భక్తి కలిగిన వారిలాగా బ్రతుకుతున్నారు, వీరు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళందరి విషయంలో బాధ, బాధ్యత, భారం ఉంటుందండి. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి, వీళ్ళకి తెలియటం లేదు వీళ్ళు వెళ్ళి నరకం ఎంత భయంకరంగా ఉంటుందని. దానితో పాటు ఇక్కడ కుటుంబంలో మనము సంఘం కోసం, మన ఆత్మను పరలోకానికి చేర్చడం కోసం కష్టపడుతున్నప్పుడు మనకు అన్ని కుటుంబం నుంచి వ్యతిరేకలే వస్తాయి. మన శరీరం కూడా మనకు సహకరించదు. లేనిపోయిన రోగాలు, అనారోగ్య సమస్యలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కానీ దాన్ని తీసుకెళ్ళిపోయి దేవుని పనిలో ఖర్చు చేస్తే అదే మనకు దేవుని పనికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మన ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం ఎన్ని ఆరోగ్య సూచనలు పాటిస్తామండి. ఎన్ని ఆరోగ్య సూచనలు. డాక్టర్ గారు ఏ తినమంటే అదే తింటాం, ఎంతసేపు నిద్రపోమంటే అంతసేపు పోతాం, ఎలా నడవమంటే అలా నడుస్తాం, ఏ ఫుడ్ తినమంటే అదే చేస్తాం. అది ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం. మరి ఆత్మన పరలోకాన్ని చేర్చాలంటే వాక్యం చెబుతాను అవి ఏవి పట్టించుకోం మనం. మన ప్రాణం ఎలా పోతుందో, మన శరీరానికి సరైన ఫుడ్ తినకపోతే అలాంటి రోగాలు వస్తే మనకు తెలుసు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త ఉంది. మరి ఆత్మ విషయంలో బాధ్యత, జాగ్రత్త ఉన్నాయా? చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే అంటారు. పోయిన తర్వాత తెలిసిద్దండి. ఈ లోకం ఉందని మనకి ఎలా తెలిసింది? వచ్చాం కాబట్టి తెలిసింది. అమెరికా ఎలా ఉంటుందో పోయి వచ్చిన వాళ్ళు చెప్తే తెలుస్తుంది, లేదా మనం కూడా పోతే తెలుస్తుంది. ఇప్పుడు భూలోకం ఎలా ఉందో మనం భూలోకానికి వచ్చాం కాబట్టి తెలిసింది. చనిపోయిన తర్వాత తెలుస్తుంది నరకము, పరదేశం, పరలోకము, పాతాళలోకం ఎలాగున్నాయి, దేవుడు ఎలా ఉన్నాడు, అవన్నీ పోతే తెలుస్తాయి. కానీ పోకముందే అవన్నీ తెలుసుకొని, ఇప్పుడు మనం ప్రయాణానికి సిద్ధపడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణానికి సిద్ధపడతామా? అది ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రమైనా, ఏ ఊరికి వెళ్ళాలన్నా ముందుగానే పలానా ప్లేస్కి వెళ్ళాలని సిద్ధపడి అక్కడికి వెళ్ళటానికి అవసరమైన డబ్బులు, బట్టలు, ప్రయాణానికి సంబంధించిన ఆ యొక్క వసతులన్నీ సమకూర్చుకొని బయలుదేరుతాం కదా. పోయిన తర్వాత చూసుకుందామంటే అది జ్ఞానమా అజ్ఞానమా అండి? కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచించుకుందాం. మంచి నిర్ణయాలు కలిగి వాక్యపు వెలుగులో మనలో ఉన్న లోపాలు సరి చేసుకుందాం. మనం నిజంగా క్రీస్తునందు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటే ఇదిగో కుటుంబ సభ్యుల నుంచే మనకి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే నీకు ఎవరు సపోర్ట్ చేయరు. నీకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు నేను మంచి పని చేస్తున్నాను కదా, నాకు ఎవరు సపోర్ట్ చేయటం లేదంటే నీ ప్రభు కూడా చేయలేదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నీ ప్రభుని లోకమంతా ద్వేషించింది, దాని తర్వాత అపోస్తుల లోకమంతా ద్వేషించింది. ఇప్పుడు వాళ్ళ తర్వాత నేనున్నాను కాబట్టి నన్ను కూడా ద్వేషిస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం అని చెప్పే స్థాయికి మనం ఎదగాలి. అలా కాకుండా ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వారి మీద విరోధం పెట్టుకొని, వారితో పగలు పెట్టుకొని, సహోదర ప్రేమ లేకుండా బ్రతికితే సస్తే నరకానికి పోతాం. నా ప్రభువుని ద్వేషించిన లోకం నన్ను కూడా ద్వేషిస్తుంది కాబట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పే స్థాయికి మనం ఎదగాలి. అది మన కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది.
అది మన కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 38వ వచనంలో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు. సిలువ అంటేనే భారము, శ్రమ. నువ్వు పాపాన్ని జయించే విషయంలో ఆయన శిలువ మీద మరణించటానికి తన శరీరాన్ని ఎంతగా నలగొట్టుకొని తన శరీరం శిలువ మరణం పొందటానికి లోబడటం లేదు కాబట్టి ప్రార్థన చేస్తే చెమటొచ్చే ప్లేస్ నుంచి రక్తం వచ్చిందండి. మన ప్రభు వారికి తెలుసు, లోకాసు వార్తలు మనకి. చెమటొచ్చే ప్లేస్ నుంచి రక్తం వచ్చిందంటే తన శరీరం లోబడటం లేదు శిలువ మరణం పొందటానికి. అయినా ఆ శరీరం లోబడితేనే శిలువ మరణం పొందగలదు. ఆ శరీరం అంతగా లోబడితేనే మనందరి పాపానికి అయ్యే వెల చెల్లించగలడు మన ప్రభు. అది పాపానికి పరిశుద్ధతకు మధ్య జరిగిన మహా పోరాటం అండి. పాపానికి పరిశుద్ధతకు జరిగిన మధ్య మహా పోరాటం అది. అంత మహా పోరాటం జరిగింది కాబట్టే అపవాది తలను సిలువలో ఆయన చితక తొక్కగలిగాడు. ఇప్పుడు ఆయనే కాదండి, ఆ సిలువ భారం మనం కూడా మోస్తూ మనం కూడా అపవాది తలని చితక తొక్కి జాబితాలో చేర్చబడ్డాం. అపవాది యొక్క సులువుగా చిక్కులు పెట్టే తంత్రాల్లో పడిపోవటానికి కాదు మనం వచ్చిన సంఘంలోకి, ఆయన శరీరంలోనికి. మనం గుర్తుపెట్టుకోవాలి, సంఘంలోకి వచ్చామనుకుంటే అదేదో 4 గోడల మధ్య కనుక్కోవద్దు, ఆయన శరీరంలోకని ఆలోచిద్దాం. సంఘంలో కనగానే మనం కట్టుకున్న గోడలే కదా అనుకుంటాం. అది రాతి గోడలు, అది సంఘం కానే కాదు, అది మనం సహవాసం చేయడానికి ఒక స్థలం మాత్రమే. సంఘం అంటే మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవానం. నువ్వు కన్న, ముక్క, నోర, చెయ్య ఏదో ఆలోచించుకో. ఆ శరీరంలో అవయవం ఏది పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుందో మనకు తెలిసినప్పుడు మనం కూడా అలాగనే పని భారం కలిగి ఉంటాం. అటు ప్రియ దేవుని సంగమా, క్రీస్తు ప్రభునందు బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుతారంటే ఎలాంటి హింసలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. పాపంతో పోరాటం చేస్తున్నప్పుడు మనకి హింస వస్తుంది, చిన్న విషయం కాదు. అలా కాకుండా రాజీ పడే బ్రతుకు ఒకవేళ మనకుంటే, మనం కూడా క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, వాక్యం బాగా చెబుతాం, సంఘానికి బాగా వెళతాం, కానుకలు ఇస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానీ రాజీ పడే బ్రతుకు మనకుంటే మనకి ఎలాంటి హింసలు ఉండవు. పైకి భక్తి కలిగిన వారి వల్లే మనం బ్రతికితే మనకి ఎలాంటి హింసలు ఉండవు. మనకి ఎలాంటి హింసలు జరగటం లేదు. మన కుటుంబం నుంచి, లోకం నుంచి మనకి ఎలాంటి వ్యతిరేకత రావటం లేదంటే ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ఏదో ప్రమాదంలో ఉన్నానని. చాలా నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. ఎలాగో చెప్తారు, అలాగనే మన జీవితం, క్రైస్తవ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. రైలు పట్టాల మీద బండిలంత సాఫీగా సాగిపోతుందంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నామని అర్థం. అలా కాకుండా గుంటల రోడ్లో ఆటో వెళ్ళినట్టుగా మన జీవితం వెళ్తుంది అనుకోండి, అమ్మాయ దేవునికి స్తోత్రం అనుకునే స్థాయిలో ఉండాలి మనం. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా, హ్యాపీగా, సంతోషంగా సాగదు. అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. అది శరీరం నుంచి, కుటుంబం నుంచి, లోకం నుంచి అన్ని వ్యతిరేకతలే ఉంటాయి. అలా మన ప్రభువారిని వ్యతిరేకించింది లోకం, ఆయన శరీరం. అలాగనే అపోస్తుల జీవితం అలాగనే ఉంది. ఇప్పుడు వాళ్ళ తర్వాత మనమున్న ఆ జాబితాలో మన జీవితాన్ని కూడా ఒకసారి వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ మనమందరం కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం. ఆ కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని, ఎప్పటికప్పుడు మనం మనుషుల వైపు చూడకుండా, సేవకుల వైపు చూడకుండా, విశ్వాసుల వైపు చూడకుండా కేవలం మన ప్రభు వారి వైపే మన దృష్టి ఉండాలి. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడిని క్రీస్తు వైపే మన గురి కలిగి ఉండాలి. ఎందుకంటే పౌలు గారు అంత గొప్పవాళ్ళు లోకంలో మనకు విశ్వాసులు, సేవకులు కనపడరండి. పౌలు గారు అంత గొప్పవాడు కాబట్టి తిమోతి గారు చెప్తున్నాడు, నాయన నా బోధ, నా ప్రవర్తన, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ఓర్పు నువ్వు చూసే నా దగ్గరకు వచ్చావు కదా. నా కరువు, నా హింసలు, నా శ్రమలన్నీ చూసే నా దగ్గరకు వచ్చావు కదా. యుకనియలో, గలతీలు నాకు ఎలాంటి హింసలు కలిగినాయో అవన్నీ నువ్వు చూసే నన్ను వెంబడించావు కాబట్టి నీకు కూడా వస్తాయి బిడ్డ ఇవన్నీ అని చెప్పాడు ఆయన. అలా ఏ విశ్వాసికి మన సేవకులు ఎవరు చెప్పే స్థాయిలో లేరు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మనందరికీ మన ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన ప్రభువారు. మన ఇందాక హెబ్రీ పత్రిక 7:26 చూసాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషులు, పాపుల చేరకుండా ఉన్నవాడు మన ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన వైపే చూసి మన జీవితాన్ని పరలోకం చేర్చుకోవాలని, అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.